చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇన్ని రోజులు కొనసాగిన సందర్భాలు లేవు. దగ్గర 8 రోజులు ఈ అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రంగా వచ్చింది. మొన్న పైన తుఫాన్ వచ్చింది. అది కొంతవరకు కొన్ని జిల్లాలను ఎఫెక్ట్ ఇచ్చి కడాన ఒరిస్సాకి వెళితే ఇది మాత్రం 16 జిల్లాల్లో వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కానీ ఇంకా ఎక్కువ ఉంటానని నమ్మకం. 567 మండలాలు, 5186 గ్రామాలు, దగ్గర 30 లక్షల ఎకరాలు. 30 లక్షల ఎకరాలు కూడా కరెక్ట్ కాదన్న నా ఉద్దేశం. అది గవర్నమెంట్ లెక్క చెప్తున్నాను నేను. ఈ లెక్కల కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఫోన్ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు చాలా గ్రామాలకు వెళ్ళలేదు. ఇది వాస్తవం. ఇది డైరెక్షన్ లేదు. చనిపోయిన సంఖ్య చూస్తే 53 మంది చనిపోయారు, 6 మంది గల్లంతయ్యారు. అదే మరిగా వరి 12 లక్షలు, పత్తి 15 లక్షలు, ఇంకా మిగిలిన పంటల్లో వేరుశనగ, మొక్కజొన్న, ఇంకా చెరుకు, పొగాకు, మిరప, కొబ్బరి, కూరగాయలు, అరటి, అన్ని వాణిజ్య పంటలు. ఏ పంట తీసుకున్న అన్ని పంటలు కూడా నాశనం అయిపోయినాయి. రెండోది ఎక్కడ చూసినా మొక్కజొన్న మొలకొచ్చింది, పత్తి మొలకొచ్చింది, వరి పూర్తిగా కుళ్ళిపోయింది. అరటి లేకపోతే చెరుకు ఇవన్నీ ఏర్లన్నీ కుళ్ళిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి ఈల్డ్ రాదు. ఇదైతే ప్యాడీ అయితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా దానికి రికవర్ కూడా ఉండదు. ఒకవేళ కాస్త వస్తే చెరుకు అయితే ఈల్డ్ బాగా తగ్గిపోతుంది. ఇప్పటి వరకు చాలా గండ్లు, చెరువులన్నీ గండ్లు పడిపోయినాయి. ఇడిగా అయితే లెక్కలేదు, ఎన్యూమరేషన్ జరగల ఇంతవరకు. అదే మరి పశువులు గాని, కోళ్లు గాని, మేకలు గాని, గొర్రెలు గాని పెద్ద ఎత్తున చనిపోయినాయి. అదే మరి రోడ్లు చాలా దారుణంగా తయారైపోయినాయి. నేషనల్ హైవేస్ బ్రీచ్ అయినాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నేషనల్ హైవేస్ వేసినప్పుడు, డిజైన్ చేసినప్పుడు ఇటీవల ఉండే రికార్డ్స్ అన్ని చూసుకున్న తర్వాత హైయెస్ట్ రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు డిశ్చార్జ్ కి స్లూయిస్ కట్టారు. ఇప్పుడు ఆ స్లూయిస్ అన్ని పొంగిపోయి ఫుల్గా పోయి రోడ్డు మీద పోయింది, బ్రీచెస్ కొట్టింది. అక్కడి నుంచి ముంపుకు గురైపోయినాయి గ్రామాలు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు, అండర్ ఎస్టిమేట్ చేశారు. దానిపైన ఇప్పుడు నక్కపల్లి చూస్తే ఊరంతా కూడా ముంపుకు గురైపోయింది. ఇలాంటి చాలా ఒకటిగా నేను చూసిన దగ్గర చాలా జరిగాయి. అయితే నష్టం ఎంత జరిగిందని ఇంతవరకు వాల్యుయేషన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అదే మరి 2003 నుంచి 2012 30,870 మంది చనిపోయారు. ప్రపంచ బ్యాంకు ఒక అబ్జర్వేషన్ ఇచ్చారు. ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇంతమంది చనిపోయారని ప్రపంచ బ్యాంక్ అయితే వాళ్ళ కామెంట్ కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా మన దేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉన్నాం. ఇక్కడ నేను మాట్లాడుతూ మీరు లైవ్ లో ప్రపంచం అంతా పంపించగలుగుతున్నారు, అంతే కదా. సెల్ ఫోన్లు ఎక్కడ కావాలంటే ఇన్ఫర్మేషన్ మీరు సెల్ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మీరు ఊర్లో టీవీ అవసరంలా, లేదంటే ఐప్యాడ్ అవసరంలా, కంప్యూటర్ అవసరంలా, సెల్ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తా ఉంది. అలాంటి యుగంలో ప్రకృతి వైపరీత్యాన్ని ఎంత అనాగరికంగా, ఎంత బార్బేరియన్ స్టేట్ లో ఈ ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తున్నాయి. ఇది ఒక ఉదాహరణ. మొన్న ఉత్తరాఖండ్ లో జరిగింది. దారుణంగా చేశారు. పట్టించుకున్న నాదుడు లేడు. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రభుత్వం దాన్ని శ్రద్ధ పెట్టుంటే ప్రజలకు కష్టాలు తగ్గేటివి. ఈరోజు ఓసారి ప్రకృతి వికటించినప్పుడు, ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు దాన్ని ముందుగా ఫోర్కాస్ట్ చేసే డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఈరోజు ఎన్సీడీఎం ఉంది, జాతీయ విపత్తు నిర్వహణ ఉంది. దాన్ని మీరు చూస్తే ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాన్ని ఏమాత్రం కూడా ఉపయోగించడం లేదు.
వాతావరణ శాఖ కూడా ఉంది ఫోర్కాస్ట్ చేయడానికి. ప్రపంచంలో బెస్ట్ సెంటర్స్ మీకు తెలుసు. ఈరోజు ఈ సైక్లోన్ అమెరికాలో ఉండే డిపార్ట్మెంట్ కూడా ఫోర్కాస్ట్ చేసి, మొన్నైతే ఫైలన్ తుఫాన్ వాళ్లే ఫోర్కాస్ట్ చేసి డీటెయిల్స్ అన్ని చేతనికి మొదలుపెట్టారు. అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది మనకి. ఇప్పుడు కాదు, 96, 97 అనుకుంటారు ఇక్కడ వచ్చింది హరికేన్ తుఫాన్. 97, 96 నవంబర్ 96లో వస్తే 6వ తారీఖున వస్తే నేను హవాయి యూనివర్సిటీ ట్రాక్ చేసి తెల్లవారే వరకు మేము మేల్కొని ట్రాక్ చేసిన తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్యం కలెక్టర్ ఉండేవాడు. నేను ఫోన్ చేశాను, సుబ్రహ్మణ్యం ఏం జరిగిందని అడిగాను. బ్రహ్మాండంగా సరే ఏం జరగలేదు సార్ అన్నాడు. ఇంట్లో నుంచి బయట వచ్చావన్నా, ఇంకా లేదు సార్ అన్నాడు. వచ్చి కూడా ఏం జరిగిందన్నా. అప్పుడు బయట వచ్చి నేను ఆ రోజు ఫ్లైట్ లో వచ్చా. నేరుగా వచ్చిన తర్వాత హెలికాప్టర్ రాజమండ్రి వాళ్ళు ఉంటారు, ఎవరు అన్నారు లేదు అప్పుడు వాళ్ళు అన్నారా? నేను ఉన్నారు. ఆ రోజు వచ్చి రాజమండ్రికి వచ్చి హెలికాప్టర్ ఎక్కా. ఆర్మీ వాళ్ళు పోనన్నారు, మేము వెళ్ళాం సార్, మీరు వీఐపీ కావాలని నేను లెటర్ ఇస్తాను, నీ తప్పేం లేదు, ఒకవేళ అయితే నేనే బాధ్యత చెప్పి లెటర్ ఇస్తాను, ముందు కదలమని చెప్పాను. చొక్కా పట్టుకుని లాగి